గతంలో 20,000 కోట్లు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేయడం కాకుండా ఎలక్షన్ల ముందున్న రైతు బంధును కూడా ఇవ్వడం జరిగింది 6,000కు పెంచి. దాంతోపాటు గతంలో 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఫామ్ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ట్రాక్టర్స్ కానీ అందులో అన్ని రకాల ఎక్విప్మెంట్ మళ్ళా ఈరోజు స్టార్ట్ చేస్తూ రెండవ జిల్లా తెలంగాణలో మన కలెక్టర్ గారు అలాగే వారు ఇనిషియేటివ్ తీసుకొని 8 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్విప్మెంట్ ట్రాక్టర్లు కానివ్వండి, ఇంకా హార్వెస్టర్లు కానివ్వండి, కొన్ని డ్రోన్లు ఇవన్నీ తెచ్చే ఆలోచన ఎక్కున్నాం. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి ముందుగా ప్రారంభించింది మన సంక్రాంతి పండుగ రోజు. ఆ తర్వాత మన జిల్లాని 8 కోట్ల రూపాయలతో ఇలా రైతులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా రైతు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు అంటే ఇప్పుడు కాదు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు బాక్రాంగ నుంచి మొదలుపెడితే సాగర్ వరకు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీని. డ్యాములు కట్టినా, ప్రాజెక్టులు కట్టినా. అలాంటి మళ్ళా ప్రజాప్రభుత్వం వచ్చింది, రైతు ప్రభుత్వం ఉన్నది. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఇటీవల మనం ఒకసారి చూసిండు. నంగునూరు మండలం గణపురం విలేజ్లో రాజిరెడ్డి అనే రైతు 2 ఎకరాలు పంట పొలం వేసుకుంటే బోర్ ఎండిపోయిందని ఆ తర్వాత అప్పు చేసి మద్రాసుకు పోయి ఆవులు కొనుక్కొచ్చిండు. ఆ ఆవులు రాగానే ఆవులు పాలు పోసి ఆ ఆవులతోని పాల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. ఈ వెదర్ పడక ఆవులు చనిపోతే ఊళ్ళో తెచ్చిన వాళ్ళ అప్పులోళ్ళు మీద పడితే ఆత్మహత్య చేసుకుని 48 ఏళ్ళకు. నేను రాత్రి పోయి మహబూబ్నగర్కి వెళ్ళి ఆ వార్త తెలియగా ఆడికి పోయి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేయడం కాకుండా అప్పులు కూడా కట్టుకుంటాం. కానీ మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, ఇది రైతు ప్రభుత్వం. మళ్ళీ ఎందుకు చెప్తున్నా ఆ ఇన్సిడెంట్ అంటే రైతు ఏడ్చిన వాడు, రైతు బాధపడ్డా, రైతు ఆత్మహత్య చేసుకున్నా బాధపడేది మా ప్రభుత్వం. అందుకనే ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ లేనిప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదలుపెట్టింది నేను. అప్పుడు ఇస్తానంటే అప్పుడున్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉట్టినే ఓట్ల కోసం అంటున్నారు. అప్పుడు కరెంటు రాదు, బట్టలు ఆరేసుకోవాలి కరెంటు వైర్ల మీద అన్నారు. ఇవాళ అది ఏముంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత కరెంటు. ఇలా అన్ని రాష్ట్రాలు కూడా మనం చూసి చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఆ రోజు చేసింది. అందుకనే మళ్ళా కూడా రైతులకు చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఇవాళ వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ మీద 50% సబ్సిడీ 4 లక్షలు 2 లక్షలకి ఇస్తే ఎంత సంతోషం ఉంది వాళ్ళ ముఖంలో. మేము కోరుకున్నది అదే. రైతుల ముఖాలలో, పేదవాని ముఖాలలో చిరునవ్వు రావాలి. మహిళా సంఘాల వాళ్ళు, మహిళలు ముఖ్యంగా కన్నీళ్లు పెట్టుకోవద్దనే ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పైసా జమ చేసి ఆర్టీసీలో 10,000 కోట్లు ఇప్పటికి ఖర్చు అయింది. ఆర్టీసీకి ఇవన్నీ వాళ్ళ పని నడవదు. మహాలక్ష్మి పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయలు మేము ఆర్టీసీకి చెల్లించడం ఈ 2 నెలల్లో, 25 నెలల్లో 50 లక్షల కుటుంబాలకు 5,600 కోట్లు అయింది. ఇప్పటికీ ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. సన్న బియ్యం 50 రూపాయలు పేదవాడు తినే బియ్యం ఇస్తున్నాం. పేదవానికి కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేయవలసినవి ఉన్నాయి, చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయి. పట్టణ మహిళలతో పాటు మహిళలందరినీ కూడా 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగా నల్గొండలో ఏప్రిల్ మాసంలో ఒక పెట్రోల్ బంకు 2 ఎకరాల స్థలంలో కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని అన్ని పర్మిషన్లు కూడా వచ్చినాయి. ఏప్రిల్ ఓపెన్ చేస్తాం. ఆ విధంగా కాన్ఫరెన్స్కి ఒక అది పెడుతున్నాం. ప్లస్ విద్యార్థులు పేదవాడు గురుకులాలను పెట్టి 400 మందిని 20 రూమ్లలో రూమ్కి 20 మందిని వేసి బాత్రూమ్ లేకున్న పరిస్థితిలో ఇలా కాన్ఫరెన్స్కి 200 కోట్లతో 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ కడుతున్నాం. అది 15,000 కోట్ల పైన అవుతుంది. అంత 110 గంటల్లో 100 కాన్ఫరెన్స్లు స్టార్ట్ అయింది ఇప్పటికి. ఈ విధంగా విద్యను ప్రోత్సహిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, రైతులకి అండగా ఉండే విధంగా ఇస్తున్నాం. రైతులు ధైర్యంగా ఉండండి. ఏ బాధ ఉన్నా ప్రజావాణి మీరు ప్రజాభవన్లో అప్లికేషన్ ఇచ్చితే సంబంధిత కలెక్టర్ గారు పంపించడం జరుగుతుంది. ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ రైతులందరికీ శుభాకాంక్షలు.